హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ అనేది మనకు హైదరాబాద్ లోపల ఉన్నాయి. ఈ డిఆర్డిఓలో పనిచేసే సైంటిస్టులు వాళ్ళందరూ కలిసి వీటిని నడిపిస్తూ ఉంటారు. ఒక ట్రస్ట్ కింద ఏర్పడి ఉన్నాయి. ఈ డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ లోపల మనకు టీచర్ ఉద్యోగాలకు సంబంధించి పిఆర్టీ, టీజీటీ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఇవన్నిటికీ అర్హతలు, వయస్సు, అప్లికేషన్ విధానం వంటి అన్ని వివరాలు పూర్తిగా చూసుకుందాం. అన్ని ఉద్యోగాలు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను మీకు పూర్తి అనేది చూపిస్తాను. సో అదేవిధంగా ఇంకా ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా అందరికన్నా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్ అనేది పొందవచ్చు. ఈ డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్స్ ఆర్సీఐ విజ్ఞాన్ కంచ, ఆర్సీఐ టౌన్షిప్ హైదరాబాద్ లోపల ఉన్నాయి. దీని లోపల మనకు టీచర్ ఉద్యోగాలకు సంబంధించి అకాడమిక్ ఇయర్ 21-22 అకాడమిక్ ఇయర్కి టెంపరీ బేసిస్ పైన, అడ్హాక్ బేసిస్ పైన ఉద్యోగాల కోసం మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. చూసుకున్నట్లయితే మొదటగా టీచర్ ప్రైమరీ విత్ మ్యాథ్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు ఒక పోస్ట్ అనేది ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 to 35 ఇయర్స్ అనేది ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బ్యాచిలర్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, బీఈడి అనేది. 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విల్ ఆల్సో బీ కన్సిడర్ ఇన్ లీవ్ ఆఫ్ బీఈడి అని ఇచ్చారు. 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. తెలుగు టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 21 నుంచి 35 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అని ఇచ్చారు. వీళ్ళు గ్రాడ్యుయేట్ విత్ తెలుగు యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్, టు బీ విద్వాన్ ఇన్ తెలుగు విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. దాంతోపాటుగా బీఈడి కానీ టీపీటీ కానీ చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. సెకండరీ టీచర్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లోపల ఒక వేకెన్సీ ఉంది. 21 నుంచి 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అని ఇచ్చారు. గ్రాడ్యుయేట్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 years విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బీఈడి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అడిగారు. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. హిందీ టీచర్ ప్రైమరీ వాళ్ళకు 21 నుంచి 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ ఆల్ 3 years విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బీఈడి లేదా హిందీ పండిట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 years అని ఇచ్చారు. టెట్ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రీ ప్రైమరీ టీచర్కి సంబంధించి మనకు ఒక వేకెన్సీ ఉంది. వీళ్ళు గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ పీపీటీటీసీ ఆర్ ఎన్టీటీ ఆర్ ఈసీసీఈ డిప్లొమా ఇన్ ప్రీ ప్రైమరీ కోర్స్ ఆర్ మాంటెసరీ ట్రైనింగ్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ అని అడిగారు. కోడింగ్ అండ్ డేటా సైన్స్ టీచర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ గ్రాడ్యుయేట్ విత్ పీజీడీసీఏ ఆర్ డిఓఈఏసీసీ లెవెల్ సర్టిఫికేట్ అనేది అడిగారు. హ్యాండిక్రాఫ్ట్ టీచర్ పేపర్ మెక్ ఆర్ ఫ్యాషన్ జ్యువెలరీకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఎనీ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఇన్ హ్యాండిక్రాఫ్ట్ ప్రిఫరబుల్, షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ పేపర్ మెక్ వర్క్ అండ్ ఫ్యాషన్ జ్యువెలరీ వర్క్. అదేవిధంగా కౌన్సిలర్ చూసుకున్నట్లయితే డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకాలజీ లేదా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లా విత్ చైల్డ్ రైట్స్ స్పెషలైజేషన్, డిజైరబుల్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్. టీచర్స్ అందరికీ కూడా ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అదేవిధంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ తెలిసి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆన్లైన్ క్లాసెస్ ఉంటే మంచిగా ఉంటుంది. అదేవిధంగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. తెలుగు, హిందీ వాళ్ళకైతే వాళ్ళ సబ్జెక్ట్తో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అప్లికేషన్ అనేది మనకు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో ఒకసారి లైవ్గా చూద్దాం మనం. మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది గూగుల్ లింక్లో ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయాలి. తర్వాత పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేసినా అది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్, జెండర్, అదేవిధంగా అకాడమిక్ డీటెయిల్స్, క్వాలిఫికేషను ఎంఎస్సీయా, బీఎస్సీయా, ఎంబీఏనా, ఎంఏనా, తెలుగువా ఏదైతే అవి చూసుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ సంబంధించి మార్క్స్ వాటికి సంబంధించి అడిగారు. అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బీఈడి, ఎంఈడి ట్రైనింగ్ ఏ ఉన్నాయో వాటికి సంబంధించి అడిగారు. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ టీచింగ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏ క్లాస్కి ఎక్కడ వాటికి సంబంధించి పూర్తి వివరాలు అడిగారు. ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేది అడిగారు. కో కరికులర్లో ఉంటే కో కరికులర్కి సంబంధించి కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఆన్లైన్ క్లాసెస్కి డిజిటల్ క్లాసెస్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉందా, 2 ఉన్నాయా అనేది కూడా అడిగారు. అదేవిధంగా
ఎనీ 2 మెథడ్స్ దానికి సంబంధించి అడిగారు. ఏ విధంగా మంచిగా చేస్తే ఉంటుందనేది. అయితే రిటర్న్ హోంవర్క్స్ ఏ విధంగా ఇవ్వచ్చు దానికి సంబంధించి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ రిటర్న్ రైట్స్కి సంబంధించి ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మ్యారేజ్ స్టేటస్ అది ఒకటి, స్పౌజ్ నేమ్ అండ్ ఆక్యుపేషన్, ప్లేస్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, అడ్రస్ గురించి, అదేవిధంగా హాబీస్, నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. ఒకవేళ సెలెక్ట్ అయితే ఆ లోపల వస్తావా, ఎప్పటివరకు వర్క్ చేస్తావు దానికి సంబంధించి ఇది ఏ విధంగా తెలిసింది మీకు, న్యూస్ పేపరా, నౌకరియా, లింక్డ్ఇనా, వరల్డ్ ఆఫ్ మౌంటా, ఏ విధంగా తెలిసింది అనేది. దాంతోపాటుగా మన క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పీడిఎఫ్ ఫామ్లో. సో ఇది మనకు సంబంధించి తర్వాత సబ్మిట్ బటన్ కొడితే సబ్మిట్ కొట్టవచ్చు. సో ఇవి మనకు సంబంధించి డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్స్ ఆర్సీఐ విజ్ఞాన్ కంచ, ఆర్సీఐ టౌన్షిప్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఆర్డీఓలో వర్క్ చేసే సైంటిస్టులు చారిటబుల్ ట్రస్ట్గా ఏర్పడి ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఈ స్కూల్కి సంబంధించిన ఇవి డీటెయిల్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తిరాలు ఇవి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పూర్తిరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ద బెస్ట్.